ఈ వీడియోలో చెప్పేదంతా కూడా మన ఛానల్ యొక్క పర్సనల్ ఒపీనియన్ తప్ప దీన్ని బేస్ చేసుకుని సినిమాకి వెళ్ళండి లేదా వెళ్ళొద్దు అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాసాబ్ చూద్దాం. రాజాసాబ్లో ఉన్న పాజిటివ్స్, ప్రభాస్ చాలా వరకు లాక్కొచ్చాడు సినిమాని, తన వంతు ప్రయత్నం చేశాడు. ఇంటర్వెల్ పాయింట్ వరకు కూడా కాస్త బాగానే ఉంది, క్లైమాక్స్ కూడా బాగుంది అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ బాగుండేసరికి ఇంక టైం అప్ అనిపిస్తుంది జనాలకి. అప్పటి వరకు ఏ రకమైన సాలిడ్ బేస్ లేకుండా ఎప్పుడో 80లో 70లో నాటి అవుట్డేటెడ్ మేకింగ్ అంతా చేసుకుంటూ వచ్చాడు. కొత్త సీన్స్ యాడ్ చేసిన తర్వాత సీనియర్ రాజాసాబ్ వచ్చాక కొంచెం పర్లేదు అనిపించింది. సంక్రాంతి అట్లా అట్లా లాగుతుంది తప్ప అనుకున్న దాని మీద డిజాస్టర్స్గానే నడుస్తుంది సినిమా. ఇక తర్వాత రవితేజ సినిమా సంగతి చూస్తే సెంటిమెంటల్ సీన్స్ అక్కడక్కడ జనాలు రిలేట్ అయినట్టుగానే ఉన్నారు. కామెడీ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో కాస్త కొన్ని చోట్ల బాగానే పేరింది. సత్య కామెడీ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఫ్రస్ట్రేషన్గా అనిపించింది సత్య కామెడీ. ఇక రవితేజ యొక్క జోవియల్ కూల్ యాటిట్యూడ్ సినిమా అంతా క్యారీ చేసిన విధానం ఇవన్నీ పాజిటివ్స్. హీరోయిన్స్ కానీ క్లైమాక్స్లో బాగా వీక్ క్లైమాక్స్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా నెగిటివ్స్. కిషోర్ తిరుమల సరిగ్గా రాసుకోలేదు కథని, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో చాలా చోట్ల డ్రాగ్ ఫీల్ అయ్యారు జనాలు. బట్ స్టిల్ సంక్రాంతి సీజన్ కాబట్టి కాస్తంత బ్రేక్ ఈవెన్ ఛాన్సెస్ అయితే సినిమాకి కనిపిస్తున్నాయి. ఆ తర్వాత అనగనగా ఒకరోజు ఈ మూవీ నవీన్ పోలిశెట్టిని చూసే వెళ్తారు. దీని డైరెక్టర్ హీరోయిన్ ఇవేమి చూడరు, మీనాక్షి చౌదరి ఇవేం చూడరు, ఓన్లీ నవీన్ పోలిశెట్టిని చూసి వెళ్తారు. ఎందుకంటే జాతిరత్నాలు లాంటి సినిమా, శ్రీనివాస్ ఆత్రే లాంటి సినిమా, మిస్టర్ పోలిశెట్టి లాంటి సినిమా ఇచ్చాడు కాబట్టి. అయితే నవీన్ పోలిశెట్టి లెవెల్లో రేంజ్ ఆఫ్ సినిమా ఇదైతే నేను అనుకోను. అతని రేంజ్, అతని లెవెల్ డిఫరెంట్. ఇంకా మంచి సినిమా తీసి ఉండాల్సింది. ఏదో సంక్రాంతి కాబట్టి ఏదో ఒక ఓల్డ్ అవుట్డేటెడ్ స్టోరీని తీసుకొచ్చాడు, పల్లెటూరు కథని. దాంట్లోకి తన మార్క్ వన్ లైనర్స్, తన మార్క్ కామెడీ ఇవన్నీ ఇంక్లూడ్ చేసి చాలా జాగ్రత్తగా ప్లాంట్ చేసుకున్నాడు. దాంతో ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ పర్వాలేదు అన్నట్టు సాగింది. బట్ సెకండ్ హాఫ్ ఎండ్కి వచ్చేసరికి క్లైమాక్స్ పోర్షన్స్, ప్రీ క్లైమాక్స్ పోర్షన్స్ చాలా డ్రాగ్గా అనిపించాయి. సాంగ్స్ అవి పర్వాలేదు అనిపించిన, క్యారెక్టర్కి మనం కనెక్ట్ కాము, స్టోరీకి కూడా మనం ఇక్కడ కనెక్ట్ కాము. సో అందువల్ల ఈ సినిమా పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ సినిమాకి. బట్ కొంచెం లేట్ అవుతుంది బ్రేక్ ఈవెన్, బట్ అవుతుంది. రవితేజది కానీ ఇది కానీ బ్రేక్ ఈవెన్ ఛాన్సెస్ ఉన్నాయి. మన రాజాసాబ్ ఎందుకు లేదంటానంటే పెద్ద హీరో కాబట్టి చాలా పెద్ద అమౌంట్ కొనేశారు. సో అందువల్ల అది కష్టం బ్రేక్ ఈవెన్. ఇక చిరంజీవి సినిమా మనశంకర్ వరప్రసాద్కి వస్తే, చిరంజీవి సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద లాక్కొచ్చాడని చెప్పాలి. అనిల్ రావిపూడి యొక్క ప్లాంట్ చేశాడు సంక్రాంతికి ఎట్లాంటి సినిమా కావాలి అనేది. సంక్రాంతికి వస్తున్న సినిమా కాబట్టి ఇంకా కరెక్షన్స్ చేసుకుని దానికి తగ్గట్టుగా ఎక్కడ బోర్ ఫీల్ అవ్వకుండా ఆడియన్స్ అలా జాగ్రత్తగా ప్లాంట్ చేసుకుంటూ వచ్చాడు కామెడీని. అండ్ దీంట్లో కూడా చాలా వరకు నెగిటివ్స్ ఉన్నాయి. అవుట్డేటెడ్ స్టోరీ, వెరీ థిన్ వేఫర్ థిన్ స్టోరీ లైన్ తీసుకున్నాడు. మనకి విలన్ యొక్క ఆర్క్ ఎక్కడ కూడా కంప్లీషన్ కనిపించదు, ఇంట్రెస్ట్ అనిపించదు. క్లైమాక్స్ కూడా చాలా వీక్ క్లైమాక్స్. బట్ స్టిల్ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ చిరంజీవి మ్యానరిజమ్స్ కానీ థియేటర్లో జనాలు ఎంజాయ్ చేయడం, సంక్రాంతి సీజన్ అవ్వడం, వెంకటేష్ యొక్క క్యామియో కానీ, వెంకటేష్ సీన్స్లో జరిగినటువంటి కామెడీ స్టెప్స్ కానీ, సాంగ్స్ కానీ, వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా వర్కౌట్ అవడం వల్ల ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్. అండ్ బ్రేక్ ఈవెన్ కూడా 3-4 డేస్లో అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓవరాల్గా రిలీజ్ అయిన ఈ మూవీస్లో చూసుకుంటే ఖచ్చితంగా మనశంకర్ వరప్రసాదే ప్రిఫర్ చేయగల సినిమా అని చెప్పుకోవచ్చు.